రైతులకు సహాయం కింద మీకు ఏమైనా భూమి ఉందా? 20,000 రూపాయలు అందిందా? రాలేదు. అసలు ఏదేదా మీకు? ఉచిత LPG సిలిండర్ ఇస్తామని అన్నారు. గ్యాస్ సిలిండర్ ఒకటి కూడా రాలేదు. పల్లె మొత్తము వైఎస్ఆర్పి అని అసలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీకేమన్నా 1,500 రూపాయలు మహిళలకు 1,500 రూపాయలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలే. ఆరడి మాటలతో బురిడి కొట్టిస్తివిరా, ఆరడి మాటలతో బురిడి కొట్టిస్తివిరా, వారిన అప్పుల పాలు నువ్వు చేస్తివిరా, వారిన అప్పుల పాలు నువ్వు చేస్తివిరా. ఎన్నికల్ల సూపర్ 6 అన్నావురా నీవు, ఎన్నికల తరువాత మరి సూపర్ నువ్వు చేసావురా. కోటు వీరుడా అబద్ధాల శూరుడా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా. కోటు వీరుడా అబద్ధాల శూరుడా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా. వాగ్దానాలను మరిచి జనాలనే మోసగించి గద్దెనెక్కినంక మీ బుద్ధిని చూపెడితిరా. తల్లికి వందనమంటూ మాట ఇచ్చినావురా, తల్లితో పాటు పిల్లలను పొడిచినావురా. యువతకు ఎగనామము నువ్వు పెట్టినావురా. పోటుదారుడా అబద్ధాల శూరుడా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా. కరెంటు రేట్లను పెంచినావురా, మెగాడియసాని అంటావురా. రీఓపెనింగ్ కే కొత్త టీచర్లంటవురా, రీఓపెనింగ్ కే కొత్త టీచర్లంటవురా. ఇప్పటికీ ఆ ఊసే లేకపాయరా, ఇప్పటికీ ఆ ఊసే లేకపాయరా. రైతులే వెన్నెముక అంటావురా, ఆ రైతుల గద్దెను విరగొట్టినావురా. కోటు వీరుడా అబద్ధాల శూరుడా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా. ఆడబిడ్డలకు ఆసరా అంటావురా, ఆడబిడ్డలకు ఆసరా అంటావురా. అందరికీ ఆశ నీవు చూపావురా. ఆరడి మాటలతో బురిడి కొట్టిస్తివిరా, ఆరడి మాటలతో బురిడి కొట్టిస్తివిరా. వారిన అప్పుల పాలు నువ్వు చేస్తివిరా, వారిన అప్పుల పాలు నువ్వు చేస్తివిరా. ఎన్నికల్ల సూపర్ 6 అన్నావురా నీవు, ఎన్నికల తరువాత మరి సూపర్ నువ్వు చేసావురా. కోటు వీరుడా అబద్ధాల శూరుడా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా. పోటు వీరుడా అబద్ధాల శూరుడా, నీకు నీవే సాటిరా మామనే పొడి చావురా. వాగ్దానాలను మరిచి జనాలనే మోసగించి గద్దెనెక్కినంక మీ బుద్ధిని చూపెడితిరా. ఆయన ఒకవేళ ఆ పత్రాలన్నీ ఇచ్చుంటే మీకు ఎంత వచ్చిండవా అనేది క్యాలిక్యులేట్ చేసి 48,700 48,000 ఇవ్వాల. ఇప్పుడేమో వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు తొలి అడుగుని, వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి మా ప్రభుత్వం అసలు మాకంటే మంచి ప్రభుత్వం మరొకటి లేదు, మేము అన్ని చేసేసామని వాళ్ళు వచ్చినప్పుడు, అయ్యా ఈ 48,000 ఎక్కడ చెప్పారు ఇస్తామని అని ఒకసారి అడగండి. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో జగన్ గారు ఏ విధంగా పరిపాలన చేశారు, చంద్రబాబు గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఆ తేడా చెప్పడానికి మేము చేస్తున్నాం. చేస్తూ కూటమి పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది. ఇవన్నీ మీకు వస్తే మాకు కూడా సంతోషమే. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రభుత్వం నుంచి వాటిని ఇప్పించాల్సింది మా పైన ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం